was expiry today. Today market opened with huge gap up around 200 points in Nifty 50 and 850 points in Sensex. By end of the session market closed negatively. దీనికన్నా ముందు మన మార్కెట్ ఎందుకు పాజిటివ్గా ఓపెన్ అయితే మాట్లాడుకుందాం. దీనికి మెయిన్ రీజన్స్ క్రూడల్ ప్రైస్ అయితే రెడ్యూస్ అయ్యాయి అండ్ ఇండియన్ రూపీ ఎస్టర్డేతో కంపేర్ చేస్తే ఈరోజు 60 పైస్ వరకు రికవరీ అయింది. ఇందులో ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ ఇండియన్ రూపీ కొత్త లోస్ని అయితే క్రియేట్ చేస్తుందా లేకపోతే రికవరీకి కంటిన్యూ అవుతుందా అని కమింగ్ మార్కెట్స్లో అయితే చూస్తాం. బట్ ఓవరాల్ మార్కెట్ ఈరోజు చూస్తే నిఫ్టీ 50 ఫ్లాట్ క్లోజింగ్ అయితే అయింది అరౌండ్ 4 పాయింట్స్ అండ్ 135 పాయింట్స్ సెన్సెక్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 50 కింద ఉన్న స్టాక్స్ ఏమైనా మంచిగా గ్రో అయ్యాయంటే ఆటో బజాజ్, అపోలో అండ్ టెట్రా అండ్ ఇండిగో స్టాక్స్ అయితే మంచిగా గ్రో అయ్యాయని చెప్పొచ్చు. అరౌండ్ 200 పాయింట్స్ వరకు ప్రాఫిట్లో క్లోజ్ అయ్యవచ్చు. అండ్ ఏమైనా నెగిటివ్గా లాస్ అయ్యే స్టాక్స్ అంటే మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ అండ్ హిందుస్థాన్ ఇవే మేజర్గా స్టాక్స్ అరౌండ్ 30 పాయింట్స్ వరకు లాస్ అయ్యాయి. అండ్ సెన్సెక్స్ ఈరోజు ఎక్కువ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎక్స్పైరీ అని చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎక్స్పైరీ రోజు మంచి మూన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు అదే జరిగింది మార్కెట్లో. 75,000 పుట్ ఆప్షన్ 27 నుంచి 146కి అయితే వెళ్ళింది అండ్ 75,100 పుట్ ఆప్షన్ అయితే అరౌండ్ 37 నుంచి 200 దాకా వెళ్ళింది. ఈ మూమెంట్ మనం మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ హోప్ యువర్ డే ఈజ్ ప్రాఫిట్ టుడే అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ బిలో.